ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. జూన్ 15 నుంచి సిరిసిల్ల రైతు బజార్లో కూరగాయలు, చేపలు, మాంసం, కోళ్లు అమ్మకాలు జరుగుతాయని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి తెలిపారు. నిరుపయోగంగా ఉన్న సిరిసిల్ల రైతు బజార్ను వాడకంలోకి తీసుకురావడం కోసం ఈరోజు సిరిసిల్ల రైతు బజార్లో చేపలు మరియు పండ్ల విక్రయదారులతో సమావేశం నిర్వహించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ నిరుపయోగంగా ఉందని, మీరంతా దాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మకాలు జరపాలని కోరారు. మీకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రజలు నెల 15 నుంచి సిరిసిల్ల రైతు బజార్లో అన్ని రకాల విక్రయాలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ రైతు బజార్కు వచ్చి కొనుగోలు చేయాలన్నారు. సిరిసిల్ల పట్టణంలో పలు చోట్ల మరియు రోడ్ల పక్కన, డ్రైనేజీ పక్కన చేపల విక్రయాలు జరపకుండా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరూ రైతు బజార్లో చేపలు, కూరగాయలు, మాంసం, కోళ్లు మరియు పండ్ల అమ్మకాలు జరపాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అగ్రికల్చరల్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ సౌజన్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు ముడారి రాజు, సొసైటీ అధ్యక్షులు వంగళ రాజనర్సు, ఉపాధ్యక్షులు కూర కిషన్, ప్రధాన కార్యదర్శి గడప రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆడెపు జగన్, నక్క నర్సయ్య, దుబాల వెంకటేశం, ఖాజా తదితరులు పాల్గొన్నారు. గారి ఆదేశాల అనుసారంగా ఇక్కడ రైతు బజార్ ఉంది. ఈ రైతు బజార్లో కూరగాయలు, పళ్ళు, చికెన్, మటన్, ఫిష్ అంతా ఇక్కడే అమ్మాలి అనేది సార్ యొక్క ఆదేశము. అంతేకాకుండా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఎక్కడంటే అక్కడ కాలువల పక్కన, వాగుల పక్కన వీళ్ళు చేపలు అమ్మకూడదు. అదేవిధంగా చికెన్ కూడా ఎక్కడంటే అక్కడ అమ్మకూడదు. మటన్ షాపులు కూడా కొంత ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు అమ్మాలి. అందుకే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేమందరము కలిసి ఒక టీమ్గా అందరూ ఇక్కడే వచ్చేలాగా కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, పూలు కానివ్వండి, మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అని అందరికీ మేము విన్నవించడం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు మనము ఫిషర్మెన్ సొసైటీని పిలిపించాము. డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇప్పటి నుండి ఇది ఏఎంసీ పర్యవేక్షణలో వారి యొక్క కంట్రోల్లో ఈ రైతు బజార్ ఉంటుంది కాబట్టి వారు వీరికి కావాల్సిన ప్రతి ఫెసిలిటీస్ని కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. మన రైతు బజార్లో ఇక్కడున్న ఫిషరీస్కి మరియు మన మటన్ షాప్ల కోసము అది ఎంక్వైరీ చేయడానికి మన డిఎఫ్ఓ గారు అలాగే డిఏఓ గారు ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చారు. అలాగే ఇక్కడికి చేపల వ్యాపారస్తులను కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ మీకు కావాల్సిన సదుపాయాలు మేము అలాట్ చేస్తాము కాబట్టి మీరందరూ ఇక్కడికి రావాలని విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు ఏవైతే సదుపాయాలు అడుగుతారో అవి చేయడానికి మేము ముందుంటామని తెలుపుతున్నాము. అలాగే వీటితో పాటు కూరగాయలు మరియు పండ్లు, మటన్ ఏదైనా సరే రైతు బజార్లో ప్రతిదీ మనకు ఒక మనిషికి నిత్యం కావాల్సిన ప్రతి ఐటెం రైతు బజార్లో దొరికేటట్టు చేయాలని మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి దీనిలో ముందు అడుగు వేయడానికి మీరందరూ కూడా మాకు ఫస్ట్ మీ నుంచి సానుకూలత వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా రాను వీటితో పాటు చికెన్ అలాగే మటన్ వ్యాపారస్తులకు కూడా పిలిపించి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. మీకు మాత్రము ఈ జూన్ 15 నుండి మీరు ఇక్కడికి షిఫ్ట్ కావాలని మేము కోరుతున్నాము. అలాగే సిరిసిల్ల పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే దయచేసి ఇక్కడున్న రైతు బజార్లో మీకు కావాల్సిన ప్రతి ఐటెం దొరుకుతుంది కాబట్టి మీరు వీళ్ళకు ఉపాధి కల్పించడంలో ముందుంటారు. అలాగే మనకి ఇక్కడ ముఖ్యంగా రైతులు పండించే పంటలు, ఫ్రెష్ కూరగాయలు అలాగే ఆర్గానిక్ కూరగాయలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఇక్కడికి రావాలని మేము తెలియజేస్తున్నాము. ఈ నెల 15 నుండి ప్రస్తుతానికి మన సిరిసిల్లలో ఉన్న చేపల వ్యాపారస్తులందరూ ఇక్కడికి రావడానికి నిర్ణయించుకున్నాం. ఎంపీఓ గారు కూడా వచ్చారు, మరి మార్కెటింగ్ చైర్మన్ గారు కూడా వచ్చారు, దాంతో పాటు సంఘాల అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఏంటంటే చేపల పాటు మీ చేపలు అయితే ప్రజలున్న దగ్గర చేపలు అమ్ముకొని జీవనోపాధి గడిపే వాళ్ళం మేము. కానీ ఇప్పుడు అక్కడి నుంచి తీసి ఈ రైతు బజార్లో పెట్టమంటున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న చేపల మార్కెట్లో ఎక్కడ ఉన్న రోడ్డు కొన్నా కానీ, గలీల్లో కానీ, బీవై నగర్లో కానీ, శాంతినగర్ ఎక్కడ కూడా ఉండకుండా ఒకే జాగాలో చేపలు అమ్మేటట్టు మరి మేడం గారు మాటిచ్చారు. వారి మాట ప్రకారం మేము అన్ని చేపల మాటలు ఇక్కడనే పెట్టుకుంటాం. కానీ చేపలు ఒక దుకాణానికి ఒక నల్ల పెట్టి వాళ్ళు దాన్ని అమ్మి అది జోగి కడిగి వాళ్ళు కట్ చేసేటట్టు ఒక అవకాశాన్ని ఇక్కడ ముంగడ కల్పించాలని, మరి ఈ చేపలు పెట్టుకోవడానికి కూడా ఈ ఏది మన షటర్ను ఇచ్చి అలా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
రేపు మేము దగ్గర 200 మంది ఇక్కడ దుకాణాలు పెట్టే అవకాశం ఉన్నది. ఇది మన వేసవి కాలంలో. మరి ఆ వేసవి కాలంలో దుకాణాలు పెట్టినప్పుడు కూడా అందరికీ సరిపోయేటువంటి సౌకర్యాన్ని కూడా మీరు కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మీ ఆదేశాల ప్రకారం మేము ఒప్పుకుంటున్నాము. కానీ దుకాణాలు ఎక్కడ పెట్టకుండా ఇక్కడే ఒక రైతు బజార్లే చేపలు దొరుకుతాయి, రైతు బజార్లే చికెన్ దొరుకుతుంది, రైతు బజార్లే మటన్ దొరుకుతుంది అనేటువంటిది మీరు మరి సిటీ కేబుల్ ద్వారా ఇస్తారో, లేకపోతే మన చెత్త బండి పోయే దారిని ప్రచారం చేపిస్తారో, లేకపోతే చుట్టుప్రక్కల గ్రామాల్లో చేపిస్తారో. మరి మీరు అది చేయించినట్టయితే మా గంగపుత్రులు అందరూ వాళ్ళ జీవనోపాధి చేపలు పట్టి అమ్ముకోవడం కాబట్టి దానికి మీ అన్న మాటకు మేము అందరం ఒప్పుకొని 15 తారీఖు నుంచి ఇక్కడ మేము ఏది దుకాణాలు పెడతామని మేము మీకు మాట ఇస్తున్నాము. దాంతో పాటు మాకు మొదలైతే ఈ షట్టర్స్, ఈ చేపలు మనం కడుక్కోవడానికి నల్లలు, తర్వాత అమ్ముకోవడానికి కొద్దిగా ఈ ముంగడ చేపిస్తే బాగుంటుందని మీ అందరికీ మరి పేరున ధన్యవాదాలు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు అని ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు లోకిని శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జెండాను ఎగురవేసి ఆవిర్భావ వేడుకలు ప్రారంభించారు. అనంతరం కార్మికులు సంబరాలు చేసుకుని ఒకరికొకరు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం పుట్టిందే సిఐటియు అని వెల్లడించారు. రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అబ్రమేని లక్ష్మణ్, బాబు, సుధాకర్, రమేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, మల్లవ్వ, దుర్గవ్వ, స్వరూప, రామలక్ష్మి తదితరులు కలరు. గ్రామ పంచాయతీ కార్మికుల ఈరోజు 55వ దినోత్సవం కాబట్టి అది మా హక్కుల కోసం పోరాడి గుర్తించిన సిఐటియు జెండా హక్కుల కోసం పుట్టింది కాబట్టి ఈరోజు 55వ దినోత్సవంకి మేము ముస్తాబాద్ మండలం నుంచి సిఐటియు జెండా మా కార్మికులం అందరూ, పారిశుద్ధ కార్మికులం అంతా ఈరోజు జెండా ఎగిరేసడం జరిగింది. పేర్లు చెప్పు. కార్మిక 55వ దినోత్సవ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నటువంటి ఐక్యత, కార్మికులందరి హక్కుల కోసము ఇంతవరకు మేము కొన్ని ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. మా హక్కులను మాకు ఎవరు సహకరించడం లేదు. ఇప్పుడైనా కనీసము ఈ ప్రభుత్వము, ఇంతకుముందు మేము సమ్మె చేసిన ప్రతి ప్రభుత్వం మేము గెలిచినప్పుడు అన్ని హక్కులు మీకు ఇస్తాము, మీరు మమ్మల్ని గెలిపించండి అని మాకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా దానికి ఇప్పటి వరకు మాకు ఒక హక్కు సుతము కల్పించడం లేదు. మేము చనిపోయినా మాకు దాన సంస్కారాల కిందికి ఒక 10,000 రూపాయలు ఇవ్వమంటే దానికి ఇస్తలేరు. మేము రేపు పొద్దుగాల మురికి కాలువలు తీసి నీళ్లు పెట్టి ట్రాక్టర్ నడిపించి ఇవన్నీ చేస్తున్నా. రేపు పొద్దుగాల మాకు ఏదైనా ప్రమాదం వచ్చిన చనిపోతే మాకు 1,00,000 రూపాయల బీమా సౌకర్యం కల్పించడం లేదు. మేము 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసి దిగిపోతే మాకు ₹1 బెనిఫిట్స్ లేదు. కాబట్టి మాకు ఇంతకుముందు దిగిపోతే ఇప్పటికైనా మేము ప్రభుత్వం స్పందించి మేము ఒకవేళ మా సర్వీస్ అయిపోయిన తర్వాత మాకు ఒక్కొక్కరికి సర్వీస్ నుంచి దిగిపోయిన నాడు మనకు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము సవినయంగా కోరుచున్నాం. కేసీఆర్ కుటుంబంలో ఒకరికి ఒకరు ఐక్యత లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తంగళ్లపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మండల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేశారని, రాష్ట్రానికి ఐకాన్ గా సిరిసిల్లను నిలిపారని గొప్పలు చెప్పుకునే కేటీఆర్ తన సొంత కుటుంబంలోని చీలికలు మొదలయ్యాయని వాటిపై స్పందించి మాట్లాడాలన్నారు. కేటీఆర్ సొంత చెల్లెలే ఎమ్మెల్సీ కవిత ఆయనపై నీచమైన పాలన ఎండగడుతూ తెలిపే విధంగా ప్రయత్నం చేస్తున్నారని, గతంలో లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన కవితను కాపాడేందుకు బీజేపీ పార్టీతో మంతనాలు జరిపి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ఎమ్మెల్సీ కవిత చెప్పడంతో తీవ్ర చర్చనీయాంశమైందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ 2 చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్ర ప్రజలను, దేశాన్ని మోసగించే ప్రయత్నం చేస్తుందని ప్రజలు గమనించి 2 పార్టీలకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నెరల నరసింగం గౌడ్, లింగాల భూపతి, కటకం రాజు, సత్తు శ్రీనివాస్ రెడ్డి, సామల గణేష్, శ్రీకాంత్ గౌడ్, బాలు, పరశురాములు, శంకర్, కిషన్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తన తండ్రి చేసిన తప్పులను బయట పెడుతూ సొంత చెల్లెలే కేటీ రామారావు గారి నీచమైన పాలనను ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కవిత గారు లిక్కర్ కేసులో తప్పు చేసి జైలుకు పోయిన సందర్భంలో బీజేపీ పార్టీలో కలపాలి, నీకు మేము సహాయ సహకారాలు చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారని చెప్పి స్వయంగా
కవిత గారే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అలాగే దానికి వత్తాసుగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు అవును బీజేపీ పార్టీలో వాళ్ళు కలవడానికి సిద్ధంగా ఉన్నారు, లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తే పెద్ద మొత్తంలో ఆశ చూపితే అంటే అధికార పరంగా కావచ్చు లేకపోతే డబ్బు పరంగా కావచ్చు ఈ విధంగా ఇస్తే వాళ్ళు కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బీజేపీ తరఫు నుంచి ఒక ప్రచారం వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కోడై కూసింది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ చీకటి దోస్తానాలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటున్నారు, ప్రజలను హింసిస్తున్నారు, రైతులను నాశనం చేస్తూ ఉన్నారు, ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేవలం వాళ్ళ నిరంకుశత్వం వల్ల చీకటి ఒప్పందాల వల్ల ఈ దేశాన్ని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి పదే పదే పలు కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో చేసిన తప్పుల మీద తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికెక్కడ ప్రశ్నించుకుంటూ కోర్టు ద్వారా వాళ్ళ మీద ఈడీ కేసులు కావచ్చు లేకపోతే ఏసీబీ కేసులు కావచ్చు ఈ విధమైన నోటీసులు ఇస్తే తప్పించుకునే ధోరణితోని అమెరికమైన కేటీ రామారావు గారు తన చెల్లెను ముందు పెట్టి అంటే మేము బీజేపీలో కలవబోతున్నాము, వాళ్ళ కార్యకర్తల మనోగతం ఎలా ఉంటుంది అది తెలుసుకోవడంలో ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ తతంగం నడిపిస్తూ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆరోపిస్తూ ఉన్నాం. గతంలో బీజేపీ పార్టీతోని మీరంతా చీకటి దోస్తానానికి ఉదాహరణగా స్థానికురాలు కానప్పటికీ కూడా ఈ ప్రాంతంతో సంబంధం లేకున్నా ఈ ప్రాంత వాసులైన బీజేపీ నాయకులని కాదని కేటీ రామారావు గారి గెలుపు కోసం ఆ రోజు గత ఎన్నికల్లో రాణి రుద్రమాదేవి గారిని ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అంటే గత 10 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీ రెండు ఒకటే అనడానికి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు బీజేపీ నాయకత్వంలోనే అందరం పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే రెండో తోడు దొంగలై ఈరోజు మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్పి దయచేసి ప్రజానీకం గుర్తించాలి. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీలో పనిచేయడానికి వాళ్ళ కార్యకర్తలంతా సిద్ధమైపోయారు. కానీ కొంతమంది నాయకులు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానిక నాయకుడైనటువంటి కేకే మహేందర్ రెడ్డి మీద ఆడిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి 4 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా 5వసారికి గెలిచి ప్రభుత్వ విప్పుగా కూడా బాధ్యతలు చేపట్టి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న గొప్ప వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు. ఆయన మీద కూడా అభాండాలు తల్లి ఇష్టారీతిన మాట్లాడుతూ ఉన్నారు. సోయి లేని కొంతమంది సన్యాసి లీడర్లు, వాళ్ళ దోపిడీ ధ్యేయంగా పనిచేసిన నాయకులు, వారి ఆటలు కావచ్చు, వారు దోచుకునే విధానంలో కావచ్చు, వాళ్ళు ఎక్కడ మాట చెల్లడం లేదని చెప్పి ప్రజల్లో ఉన్న నాయకుల మీద ఈరోజు అభాండాలు వేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 56వ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు 56వ జన్మదిన వేడుకలను సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తదనంతరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత అన్నప్రసాద వితరణలో పాల్గొని రోగులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తండ్రి శ్రీపాదరావు వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు అన్నారు. తండ్రి మరణానంతరం రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీధర్ బాబు సమితి ప్రెసిడెంట్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, శాసనసభ్యునిగా, ప్రభుత్వ విప్ గా, ప్రస్తుతం ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, మున్ముందు మరెన్నో పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, పిసిసి కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, గడ్డం నరసయ్య, రాగుల జగన్, ఆడపు చంద్రకళ, కల్లూరి చందన, గోనె శరణ్య, రాపల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రుల జన్మదిన సందర్భంగా
మిత్రుల పట్ల వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. వారి తండ్రి మరణానంతరం వారు రాజకీయాలకు వచ్చి మొదటి డీసీసీ ప్రెసిడెంట్గా, తర్వాత విప్గా, అంచెలంచెలుగా మంత్రి పదవులు నిర్వర్తించుకుంటూ ఈరోజు తెలంగాణలోనే రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రత్యేకంగా విదేశాల నుంచి ఎన్నో కోట్ల లక్షలు తెచ్చుకుంటూ మన యొక్క తెలంగాణకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ వసతి కల్పించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడికి శుభాకాంక్షలు చెప్తాం. రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ ముద్దుబిడ్డ మంత్రి శాసనసభ్యులుగా 99లో అతి క్లిష్ట పరిస్థితిలో తండ్రి మరణాంతరం రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా 99లో శాసనసభ్యులుగా 2004లో విప్పుగా, ఆ తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో వేల నిరుద్యోగులకు ఇలా ఉద్యోగాలు కల్పించినటువంటి మాననీయులు శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు అంచెలంచెలుగా వారి యొక్క తండ్రి యొక్క మరణాంతరం ఈ యొక్క రాష్ట్రంలో వారి యొక్క బలగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు కానీ, స్త్రీలకు కానీ వారు చేసినటువంటి కృషి అనిర్వచనీయం. అలాగే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర PCCకి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి ఈరోజు పథకాలు ఇలా అమలవుతున్నాయంటే వారి యొక్క మనసులోంచి వచ్చినటువంటి కార్యక్రమాల ఈ పథకాలు. ఈ విధంగా వారు చేసినటువంటి వారి బాటలో కూడా మేము నడుస్తూ ఆ రోజు డీసీ సెపరేటర్ కానీ, ఆ తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ, ఈరోజు మంత్రివర్యులు కానీ ఎనలేని సేవ చేస్తున్నటువంటి మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క బాటలో మేమందరం నడుచుకుంటూ వారి బాటలో అందరం కూడా ఉంటామని తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక అత్యంత ప్రథమ స్థానంలో ఉండే విధంగా ఐటీ రంగంలో ఈ రాష్ట్రాన్ని ముందుంచే విధంగా కృషి చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చి, అనేక పెట్టుబడులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక మంచి సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైనటువంటి ప్రగతి పనులలో నడుపుతున్నటువంటి భాగస్వాములు ప్రధాన భూమిక పోషిస్తున్న శ్రీధర్ బాబు గారికి మరి వారితో గడిపినటువంటి గత స్మృతులను కూడా గుర్తు చేసుకుంటూ వారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ PCCల అధ్యక్షుడిగా కానీ, తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా కానీ వారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ప్రసాదించి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు జిల్లా శ్రీధర్ బాబు గారి జన్మదిన సందర్భంగా మేమందరం కలిసి మరి సిరిసిల్ల టౌన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అదేవిధంగా ఆయన మొట్టమొదటిగా మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా ఎన్నో సేవలు అందించినటువంటి మహనీయుడు. ఆయనకు మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి వారు తెలంగాణకు వినలేని సేవలు చేసి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మరి పేరు తెచ్చుకున్న పెద్ద లీడరు. మరి ఇంకా ముందు కూడా వారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకొని ఇంకా ముందు పెద్ద పెద్ద పదవులు చేయాలని ఆ దేవుని ప్రార్థించుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే ప్రతి సంవత్సరం జన్మదిన కార్యక్రమాలు వారు మొట్టమొదటిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి జిల్లాకు కాలం ఆ తర్వాత వారు సప్లై పని అయినప్పుడు మరొకటి సంఘటన ఇంత పని వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఆనాడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో పంపిణీ చేశాము. ఆనాడు ధరలు కూడా అప్పుడు కూడా ఎక్కువ ఉన్నా మంచి నూనె, పప్పు కానీ ఏమేమో వంట సామాను మనం ఆడ ఆధ్వర్యంతో సప్లై మంత్రిగా ఇలా ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ స్కెడ్యూల్ తీసుకురావాల్సిన ఈ శుభ సందర్భంలో మరొకసారి ఆ దేవుడిని వారికి ఆరోగ్యాలు వాళ్ళని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ
ప్రోటోకాల్ పై ఎలాంటి అవగాహన లేని అజ్ఞానులు కాంగ్రెస్ పార్టీ నేతలని ఎల్లారెడ్డిపేట పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎడ్ల సందీప్ అన్నారు. ఎల్లారెడ్డిపేటలో గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎడ్ల సందీప్ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. గురువారం కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ప్రోటోకాల్ అనేది ఎవరికి ఉంటుందని అధికారులను అడిగి తెలుసుకోవాలని హితో పలికారు. మరోమారు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బంధాల బాలరెడ్డి, సుధాకర్ రావు, రాజు నాయక్ మండల నాయకులు పాల్గొన్నారు. మీరు నిజంగా ఇప్పటి వరకు అసలు గెలవని నాయకుల గురించి ఇప్పటి వరకు కేకే మల్లారెడ్డి గారు ప్రజలతో పాటు ప్రజల ఎలక్షన్ లో ఎన్నిసార్లు ఓడిపోయారో మీరు అందరికి తెలుసు. దానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఓటమి లేని నాయకుడు మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగన్న గారు ఓటమి లేని నాయకుడు. ఇప్పటి వరకు ఓటమి లేదు. 30 సంవత్సరాల నుంచి ఇవాళ ఇప్పటి వరకు ఓటమి లేని నాయకుడు. మీరు ఓటమి లేని నాయకుడు మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడడం నేర్చుకోండి. ఇలా డెవలప్మెంట్ విషయం మాట్లాడతారు. మీరు డెవలప్మెంట్ విషయం మాట్లాడితే మీరు కేవలం మీ గుండారంలో మేము 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. మీ గుండారంలో ఎంత డెవలప్ అయిందో ఎంపీడీఓ గారి దగ్గరికి వచ్చి తెలుసుకోండి. మీరు ఇంతకుముందు మీరు కూడా ఓట్లేసి మీరు గెలిచారు కదా, 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, మీకు చెప్పనవసరం లేదు ఎంపీడీఓ గారి దగ్గరికి రావడానికి. మీరు తెలుసుకోండి, లెక్కలు తెలుసుకోండి. మీ 5 సంవత్సరాల మీరు మొత్తం ఉండే సంవత్సరాల పీరియడ్ లా ఇప్పటి వరకు మీరు అంటారు కదా డెవలప్ అని అంటారు కదా. నిజంగా తెలంగాణ ప్రతి మీ కాంగ్రెస్ నాయకులు, మీ ముఖ్యమంత్రి గారే ఎన్నో సభలు అన్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం కూడా సిరిసిల్ల వైపు తీసుకుపోతుర్రు, సిరిసిల్ల డెవలప్ చేస్తుర్రు, సిద్దిపేట డెవలప్ చేస్తుర్రు అని మీ ముఖ్యమంత్రి గారే ఎన్నో పెద్ద సభలలో మాట్లాడారు. మరి మీకైతే తెలియదు అయింది, మరి డెవలప్ చేసింది మీకు కళ్ళకు కనబడతలేదా? అవును, మీకు కనబడకలేదని మా సారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరి కూడా కనబడాలని కూడా కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టారు. మన రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేసిందో మీరు అందరు చూడమని మీరు కంటి వెలుగు చెప్పారు. మీరు కంటి వెలుగులో పాల్గొనకపోతే ఇప్పుడు కూడా అద్దాలు తెచ్చుకొని చూడండి సిరిసిల్ల ఎంత డెవలప్ అయిందో. 20 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల వల్ల మన జిల్లా ఎట్లుంది తెలుసుకొని మాట్లాడాలి. ప్రెస్ మీట్ లో తోట ఆగన్న గురించి మాట్లాడడం చాలా బాధగా వేసింది. స్థాయి గురించి మాట్లాడడం ముందు కంటే ఫస్ట్ నీ స్థాయి ఏంటి? ఆయన ఆగన్న అంటే ఒక 4 ఎమ్మెల్యే దాని మీద అధ్యక్షుడైండు. ఆ అధ్యక్షుడిని పట్టుకొని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నువ్వు అన్నట్టు నడవదు. డెవలప్మెంట్ అని అభివృద్ధి నుంచి చూడాలి. కానీ ఆయనే డెవలప్ అయ్యిండు, ఇంకోరు డెవలప్ కాలేరు అని మాట్లాడడం మాత్రం ఇది బాగా దారుణమైన విషయం. ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఎవరైనా మస్కడ్ పోతారు, దుబాయ్ పోతారు, పార్టీలో ఉంటారు, ఏదో రకంగా సంపాదించుకొని బతుకుతారు. కానీ ఆ వ్యక్తిగత విషయాన్ని పట్టుకొని ముంగడేసి ఆయన ఒక్కడే బతుకుతుండు, ఇంకోటి బతకలేడు మాత్రం చాలా దారుణం. నీకు ఒకప్పుడు ఏమున్నది, ఇప్పుడు ఏమున్నది అనేది మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఏ రకంగా మాట్లాడతావు అనేది నువ్వు అవకాశవాది లెక్క మాట్లాడతావు. మేము ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు ఎంత అభివృద్ధి చేసినా అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే తెలుసు, ప్రజలకే తెలుసు ఎంతెంత అభివృద్ధి చేసిన అనేది. పబ్లిక్ ను చాలా కడుపులో పెట్టుకుని చూసుకున్న పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. స్థాయి అన్న సంగతి అనేది నువ్వు మాట్లాడద్దు. స్థాయి అన్న సంగతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు తెలుసు. ఏ స్థాయి ఏ రకంగా వస్తుంది, సర్పంచ్ ఏ రకంగా వస్తుంది, ఎంపీటీసీ ఏ రకంగా వస్తుంది, జడ్పీటీసీ ఏ రకంగా వస్తుంది, జడ్పీటీసీ మీద ఉన్న వైస్ చైర్మన్ ఎట్లా వస్తుంది, ఆ పదవులన్నీ ఎట్లా వస్తాయి. నీకు ఒక డైరెక్ట్ ఏంగానే నువ్వు ఇలా పొంగిపోకు. నీకంటే పదవులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరు మాట్లాడేది నువ్వు మాట్లాడుతున్నావు. ఇది దారుణం. ఇంకొకసారి తోటాగన్న గురించి మాట్లాడితే మాత్రం దీనికంటే ఇంకా దారుణంగా ఉంటాయని తెలియజేస్తున్నా. రైతు కష్టపడి పండించే 14 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ అధ్యక్షులు మిర్యాల్కర్ బాలాజీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు మిర్యాల్కర్ బాలాజీ మాట్లాడుతూ రైతులను రాజులు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందన్నారు. వారుగాలం కష్టపడి పండించిన రైతుకు మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ రైతులు పండించిన 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ గ్రామ బూత్ అధ్యక్షులు మల్లేశం, విజయ్ మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో రైతులకు మద్దతుగా ధర పెంచడం జరిగింది. అందుకు గాను ఈరోజు కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో
నిజామాబాద్ గ్రామంలో మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. 14 రకాల పంటలకు మద్దతు ధర తెలిపిన నరేంద్ర మోడీ గారికి రైతులందరూ కృతజ్ఞత తెలపడం జరిగింది. రైతుల ఆధ్వర్యంలోనే పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు ఇందిరమ్మ గారి ఆలోచనలు తీసుకొని ఇందిరమ్మ గారి అడుగుజాడలను నడిచుంటే ఇవాళ పీఓకే మన చేతికి వచ్చేది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పీఓకే పాకిస్తాన్ సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయిండు. అది గుర్తు తెచ్చుకో. ఇవాళ కళ్ళల్లో ఉన్న రైతుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేయి. దేశం గురించి మీరు దేశాన్ని పాలించే అర్హత మీకు లేదని జనాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా ప్రజెంట్ ఉన్న తెలంగాణలో ఉన్న మీ ప్రభుత్వానికి రైతుల గోస తగులుతుంది. ఖచ్చితంగా రైతులు కళ్ళల్లో ఏడుస్తూ ఉన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూడు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా రైతులకు మద్దతుగా ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే మీరు రైతుల్ని ప్రజల్ని అందరినీ మోసం చేసి గద్దెనెక్కి ఇవాళ దేశం గురించి మాట్లాడే హక్కు అర్హత ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి లేవని చెప్పి తెలియజేస్తున్నాను. సిరిసిల్ల పట్టణంలోని తారకరామ మల్టీ స్పెషాలిటీ మరియు 49 ఆసుపత్రుల ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్లలో ఉచిత మెగా సంతాన సాఫల్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో దాదాపు 200 మందికి పైగా సంతానం లేని దంపతులు ఈ మెగా వైద్య శిబిరంలో వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సంతానం లేని దంపతులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామని, స్కానింగ్ అవసరమైన వారికి 49 కరీంనగర్ బ్రాంచ్ లో ఉచితంగా పరీక్షలు చేయబడతాయని తెలిపారు. శిబిరంలో 5 డాక్టర్ల బృందం మరియు తారకరామ హాస్పిటల్ యాజమాన్యం దొంతుల రమేష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన బస్టాండ్లో గల తారకరామ హాస్పిటల్ నందు సంతాన సాఫల్య కేంద్రం ఈరోజు నిర్వహించడం జరిగింది. 49 హాస్పిటల్ నుండి డాక్టర్స్ వచ్చి దాదాపుగా 200 మంది జంటల్ని ఈరోజు ఉచితంగా చూడడం జరిగింది. వీళ్ళకి ఎవరికైనా స్కానింగ్స్ అవసరం ఉంటే కూడా కరీంనగర్లో ఉచితంగా చేస్తామని వాళ్ళకు చెప్పడం జరిగింది. చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా సంతోషం అండి. ఇలాంటి క్యాంప్స్ మేము మళ్ళీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు కూడా మేము మన లివర్ ఫైబ్రో స్కాన్, బోన్ మ్యారో టెస్ట్ ఇలాంటి క్యాంప్స్ చేయడం జరిగింది. ప్రతి క్యాంప్లో మాకు మినిమంగా 250 మంది 300 మంది వస్తున్నారు. ఇలాంటి క్యాంప్స్ మేము ముందు కూడా చాలా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ గ్రూప్ కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాజెక్టు డెవలప్మెంట్ డైరెక్టర్ సీపల్లి శ్రవణ్ కుమార్ మరియు న్యూట్రిషన్ మోటివేషన్స్ స్పీకర్ శ్రీనివాస్, గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జంగిటి సాగర్, క్లస్టర్ కోఆర్డినేటర్ ముక్క శంకర్లు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో ట్రస్ట్ 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరి బాపురెడ్డి, పాతూరి భూపాల్ రెడ్డి, నమిలికొండ బాబు, నాంపల్లి శ్రీనివాస్, కాటికెర్ రవి, పొందుర్తి ఉమేష్, వివో అధ్యక్షురాలు నాంపల్లి మంజుల, మంగ, సెచ్ పద్మ, రమ, మౌనిక పాల్గొన్నారు. మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీవై నగర్ లో సిఐటియు ఆఫీస్ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం సిఐటియు అని 1970 మే 30వ తేదీన ఐక్యతా పోరాటం అనే నినాదంతో కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని తెలిపారు. గత 55 సంవత్సరాలుగా దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక హక్కుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని, పోరాటంలో జిల్లాల్లోని అన్ని రంగాల కార్మికులు సిఐటియుకి అండగా ఉంటూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కార్మిక వర్గ ఉద్యమ పోరాట కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముషం రమేష్, గుర్రం అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్, సూరం పద్మ, నక్క దేవదాస్, గుండూరు రమేష్, దొబ్బల లచ్చయ్య, వావిలాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సిఐటియు
55వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. మరి గత 1970 మే 30న సిఐటియు మరి కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మరి కార్మిక వర్గ ఐక్యత, కార్మిక వర్గ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏర్పడినటువంటి సంఘం సిఐటియు ఇప్పటి వరకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి సంఘం సిఐటియు. అటువంటి సంఘం రాబోయే రోజుల్లో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసల లెక్క చేసే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం అందరం కూడా పోరాడి మన హక్కుల సాధన కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు సిఐటియు 55వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైదరాబాద్లో సిఐటియు రాష్ట్ర నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటు ప్రారంభానికి కూడా జిల్లా నుంచి కూడా కార్మిక వర్గ నాయకత్వ ప్రతినిధులందరం కూడా హాజరు కావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క సిఐటియు రాష్ట్ర కార్యాలయం కార్మికుల ఉద్యమ పోరాట కేంద్రంగా కార్మిక వర్గానికి మరింత సేవలు అందించడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులందరూ కూడా మన హక్కుల సాధన కోసం సిఐటియు అండగా ఉండాలని, కార్మికులందరూ కూడా మరి కలిసి పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.